దొంగ, అడవి దొంగ, దొంగలకే దొంగ, గజ దొంగ, దొంగ రాస్కెల్, దొంగ సచ్చినోళ్ళు, కొండవీటి దొంగ, స్టువర్టుపురం దొంగలు, దొంగరావుడు, దొంగ దొంగ, గిట్లా దొంగలకు బొచ్చడు పేర్లున్నాయి. వాళ్ళ మీద బొచ్చడు సినిమాలు గిట్లా వచ్చినాయి. నన్ను అడిగితే దొంగలను కూడా హీరోలను చేసింది సినిమాలే కావచ్చు. అందుకేనా ఏంది దొంగలు కూడా హీరో లెక్క ఫీల్ అయిపోయి దొంగతనాలకు తెగబడుతురు. సరే సరే, ఇక ఇవన్నీ అన్నడన్నా పురుసతగా కూర్చొని మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు కొందరు దొంగల కళా పోషణ మీకు చూపించాలి. వాళ్ళ పనితనం ఎట్లున్నదో మీకు తెలవాలి. వాళ్ళు ఎట్లా దూసుకుపోతురో మీకు అర్థం కావాలి. మరి అట్లా అట్లా పోయేద్దాం. అలెంబట్టి ఫస్ట్ ఎవరి కాడికి పోదాము? ఎవరిని ఫస్ట్ చూయించినా నెత్తి నొప్పే ఉన్నది. చూసినావా, ఫస్ట్ మా అమ్మని చూయించలేదని దొంగలు ఫీల్ అయినా అవుతారు. ఈ నడమ దొంగలు కూడా బాగా ఫీల్ అవుతారు. వాళ్ళకు కూడా ఆత్మ గౌరవాలు మన్ను మశాన ఉంటుంది. సరే, ఫస్ట్ మంచి దొంగని లలిత కళలు చూసి అటెనక కడుమూలను చూద్దాం. ఇగో అబ్బర బిడ్డ ఇట్లా వచ్చిండు, పోర్ను అట్లా పట్టిండు, కథ మాయమైపోయిండు. అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదో, ఎంత గుండెదేరణమో కదా. ఆ ఫోన్ దొంగని కథ గట్లుంటే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలా డైరెక్ట్ పోలీసు వాళ్ళు ఇంట్లోనే దొంగలు పడ్డారు. ఇక చెప్పు కథ. రమేష్ అనే ఏఎస్ఐ సారు కుటుంబంతో ఊరికి పోతే దొంగలు ఇంట్లో వచ్చి అన్ని పొతం చేసిపోయారు. పోలీసు ఇంట్లోనే కాదు, అదే ఊర్లో ఒక ఇంట్లో సావైంది. ఆ ఇంట్లో కూడా దొంగతనం చేసిరోళ్ళ అదే దొంగలు. ఒక మనిషి చచ్చిపోయిండు. ఇంట్లో ఆఖరి కార్యానికి పోతే దొంగలు వచ్చి దోసుకుపోయారు. ఇక చెప్పు, ఇది పుండు మీద కారం చల్లినట్టు అవునా కాదా? మనిషి చచ్చిపోయిండా నోది కేడుస్తుంటే దొంగలు వచ్చి ఉన్నాయి లేని ఆ ఎత్తుకపోయారంటే ఏమనాలి గాళ్ళను. మళ్ళీ అదే లైన్ ఇంకోగలు ఇంటి ముంగట ఉన్న బండిని కూడా ఎత్తుకపోయారు. చూసినవా ఇట్లా దూసుకపోతారు దొంగలు. ఇల్లు మన లోకల్ దొంగలు. ఇక ఇప్పుడు మీది బాసుకుండే దొంగలకు అడిగి పట్టుకపోతా చూస్తారావా అన్ని. ఆగో చూసినావా, గుల్లె మంచిగా గుర్రు కొట్టి నిద్రపోతాడు. ఇడు జారకండ దొంగోడు కాళీమాత గుల్లె చోరీ చేసేదందుకు వచ్చిండు. పూట్ కదా ఆగిండు. గుల్లె వచ్చి ఉండలేని నగలనే తీసి సంచిలు వేసుకున్నాడు. కానీ అంతల్ని ఆనికి రిమ్మెక్కినట్టున్నది. సొలుక్కుంటా ఆ గుల్లెనే వన్నాడు. తెల్లారి పంతలొచ్చి దొంగను నిద్రలేపి పోలీసులకు అప్పేపిండు. గిట్లున్నారు మరి దొంగలు. వాళ్ళ చేతులు పోను. ఏ మనుషులమ్మా అసలు.